ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఎలా తీసుకోవాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బ్లౌజ్కి కావాల్సిన మెజర్మెంట్స్: బ్లౌజ్ లెంత్, షోల్డర్, చెస్ట్, వేస్ట్, ఆర్మ్, హ్యాండ్ లెంత్, హ్యాండ్ లూజ్, ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్. ఈ 9 ఉంటే మనము బ్లౌజ్ కటింగ్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది ఆది బ్లౌజ్. దీని మీద మనం మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. బ్లౌజ్ని ఇలా బ్యాక్ సైడ్ కట్ చేసుకోవాలి. షోల్డర్ రౌండ్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఇలా స్ప్రెడ్ చేసి మనం మెజర్మెంట్స్ తీసుకుంటే రాంగ్ వస్తాయి. ఎప్పుడు కూడా ఈ షేప్ చూసుకోండి. బ్లౌజ్ పరిచినప్పుడు కరెక్ట్గా ఉండాలి. ఈ రౌండ్ షేప్ అనేది నెక్, బ్యాక్ నెక్ రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇలా కట్ చేసుకొని బ్లౌజ్ ఫస్ట్ మనకు కావాల్సింది బ్లౌజ్ లెంత్. ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ ఎండ్ వరకు మెజర్ చేయాలి. బ్లౌజ్ లెంత్ 13.5 వచ్చింది. 13.5 రాసుకున్నాం. నెక్స్ట్ మనకి షోల్డర్ కావాలి. ఈ హ్యాండ్ జాయింట్ దగ్గర నుంచి ఈ హ్యాండ్ జాయింట్ వరకు మెజర్ చేయాలి. షోల్డర్ 11. నెక్స్ట్ చెస్ట్ రౌండ్. చెస్ట్ రౌండ్ ఈ హ్యాండ్ జాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ హ్యాండ్ జాయింట్ ఇక్కడికి మెజర్ చేయాలి. ఇక్కడ నుంచి ఈ ఎండ్కి మెజర్ చేయాలి. 19 వచ్చింది. అంటే మనం వన్ సైడే మెజర్ చేసాము, 19 వచ్చింది. టోటల్ రౌండ్ కావాలి మనకి, చెస్ట్ రౌండ్. అంటే 19 + 19 చేయాలి. చెస్ట్ రౌండ్ 38. నెక్స్ట్ వేస్ట్ రాయాలి. వేస్ట్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఫస్ట్ కాజా ఉంది కదా, ఇక్కడ నుంచి మెజర్ చేయాలి. ఈ స్టార్టింగ్ నుంచి మెజర్ చేయవద్దు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఉక్సులు పట్టే వరకు మనం ఇంత మటుకు మెజర్ చేసుకోవాలి. ఇలా పట్టేసుకొని టేప్ని వేస్ట్ అనేది 32.5. నెక్స్ట్ మనకి ఆర్మ్ కావాలి. ఆర్మ్ హోల్ అనేది బ్యాక్ సైడే, బ్లౌజ్కి బ్యాక్ సైడే మెజర్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ కదా, ఫ్రంట్ వైపు మనం మెజర్ చేయకూడదు. బ్యాక్ సైడ్ ఈ హ్యాండ్ జాయింట్ ఉంది కదా, ఇటు సైడే మెజర్ చేయాలి. టేపు ఇక్కడ ఖర్చులు యాడ్ అయి ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి పెట్టి ఇలా ఫింగర్స్ టేప్ మీద పెట్టి టేప్ని మూవ్ చేస్తూ పెట్టాలి. 8.5 షోల్డర్ జాయింట్ దగ్గరికి 8.5 వచ్చింది. ఇది కూడా అంటే మనకు వన్ సైడ్ మెజర్ చేసాము, అంటే టోటల్ రౌండ్ కావాలి. అంటే బ్యాక్ సైడ్ కూడా కావాలి. అంటే 8.5 + 8.5 చేయాలి. 8.5 చేస్తే 17. మనకి ఆర్మ్ రౌండ్ అనేది 17. నెక్స్ట్ హ్యాండ్ లెంత్. బ్లౌజ్ ఇలా పట్టేసుకుని హ్యాండ్ని ఈ షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడకు ఇలా పట్టేసుకోవాలి. హ్యాండ్ లెంత్ 5.5 సరిపోతుంది. 5.5 కంటే ఇది కొంచెం ఎక్కువ ఉంది. అలా కాకుండా 5.5 కరెక్ట్గా పెట్టేసుకోవాలి. 5.5 హ్యాండ్ లెంత్. నెక్స్ట్ హ్యాండ్ లూజ్. ఈ స్టార్టింగ్ నుంచి ఇక్కడికి అంటే 7 వచ్చింది. ఇది మనకి టోటల్ రౌండ్. అంటే 7 + 7 చేసుకోవాలి. 7 + 7 14. హ్యాండ్ లూజ్ 40.
నెక్స్ట్ ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్. ఫ్రంట్ నెక్ మనం ఎప్పుడు కూడా ఉక్సులు పెట్టి వైపు తీసుకోవాలి. లేదు అంటే కాజాలు పెట్టి తీసుకోవాలి అంటే ఇక్కడ నుంచి ఈ కాజా వరకే మెజర్ చేయాలి, ఈ ఎండ్ వరకు మెజర్ చేయకూడదు. ఇలా పెట్టేసుకొని టేపు ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ కాజా వరకు ఇలా పెట్టేసేయాలి. 6.5 వచ్చింది ఫ్రంట్ నెక్, 6.5. ఇప్పుడు బ్యాక్ నెక్ మెజర్ చేద్దాము. ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ బ్లౌజ్ నెక్ ఉంది, రౌండ్ ఉంది కదా, దాంట్లో మిడిల్ పాయింట్కి మనం మెజర్ చేయాలి. ఇక్కడ ఈ స్టార్టింగ్ నుంచే తీయాలి, ఇక్కడ నుంచి తీయకూడదు. ఈ స్టార్టింగ్ నుంచి ఇక్కడ నుంచి ఇలా టేప్ ఇలా పట్టేసుకొని 1/2 ఇంచ్, 9.5 ఇంచ్ మనకి బ్యాక్ నెక్ 9.5 వచ్చింది. సో ఇలా బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకుంటాము. ఈ 9 మెజర్మెంట్స్ ఉంటే మనకి బ్లౌజ్ కటింగ్ వచ్చేస్తుంది. ఫ్రంట్ నెక్ అనేది ఈ షోల్డర్ దగ్గర నుంచి కాజాల పట్టి వరకే తీసుకోవాలి అని చెప్పాను. ఇంత మటుకు తీసుకుంటే ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ ఈ ఎడ్జ్ నుంచి ఇక్కడికే మెజర్ చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేయకూడదు. ఇక్కడ నుంచి ఇక్కడికే చేయాలి, ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేయకూడదు. ఎందుకంటే మనము బ్లౌజ్ వేసుకున్నప్పుడు హుక్ ఇలా పెట్టేసుకుంటాం, అంటే కరెక్ట్గా మనకి సెంటర్ పాయింట్ ఇది, ఇక్కడికి రాదు కదా. సో మనం మెజర్ చేయాల్సింది కరెక్ట్గా ఇక్కడికి. అక్కడికి మెజర్ చేస్తే చూపిస్తాను. ఫ్రంట్ నెక్ 6.5, అదే అక్కడికి మెజర్ చేస్తే చూడండి 6.5 కంటే ఒక 1/4 ఎక్కువ వచ్చేస్తుంది. ఆ లెంత్ మనకి ఎక్కువైపోయి ఫ్రంట్ నెక్ అనేది కిందకి దిగుతుంది. అందుకనేసి ఫ్రంట్ నెక్ అనేది ఇక్కడ ఈ కాజాలు పెట్టే వరకు ఇక్కడికి మెజర్ చేయాలి. లేదు అంటే ఉక్సులు పట్టీకి ఈ స్టార్టింగ్ నుంచి ఇక్కడికి మెజర్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేస్తే 6.5 వస్తుంది. ఉక్సులు పట్టి అయితే ఎండ్కి మెజర్ చేసేయాలి, కాజా పట్టి అయితే ఇక్కడ నుంచి ఈ కాజా వరకు మెజర్ చేసుకోవాలి. వేస్ట్ ఈ కాజాల పట్టి నుంచి స్టార్ట్ చేయాలి అని చెప్పాను. ఈ ఉక్సులు పట్టి వరకు ఈ ఎడ్జ్ వరకు మెజర్ చేయాలి, ఇక్కడ నుంచి మెజర్ చేయకూడదు అని చెప్పాను. ఎందుకు అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ కాజాల పట్టికి ఇక్కడికి కరెక్ట్ ఫిట్ వస్తుంది, ఇక్కడికి వేయం కదా. సో ఈ 1/2 ఇంచ్ అనేది మనకి లూజ్ రాకూడదు. ఇక్కడ నుంచి మెజర్ చేసామనుకోండి 1/2 ఇంచ్ ఎక్కువ వస్తుంది. సో అందుకనేసి ఈ స్టార్టింగ్ నుంచి మనం మెజర్ చేయకూడదు, ఈ కాజా దగ్గర నుంచి మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మెజర్ చేసామనుకోండి రావాల్సిన వెస్ట్ 33 వచ్చేసింది, కానీ మనకి యాక్చువల్గా వేస్ట్ 32.5. ఇక్కడ నుంచి కాజా పట్టి దగ్గర నుంచి మెజర్ చేసామనుకోండి 32.5, కానీ ఇలా మెజర్ చేసినప్పుడు 33. సో 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చేస్తుంది. ఈ స్టార్టింగ్ నుంచి మెజర్ చేసాము అంటే మనకి 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చేస్తుంది. సో ఈ కాజా దగ్గర నుంచి ఈ ఉక్సులు ఎండ్ వరకు మెజర్ చేసుకోవాలి, అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.